నేను మీ శోభ. విస్మయానికి గురి చేసిన మూడో విడత టీడీపీ అభ్యర్థుల జాబితా. మూడో విడత టీడీపీ అభ్యర్థుల జాబితా అందరినీ విస్మయానికి గురిచేసింది. శ్రీకాకుళం అభ్యర్థిగా గుండా లక్ష్మీదేవిని కాదని గొండు శంకర్ కి టికెట్ ఖరారు చేయడంపై గుండా అభిమానులు ఆందోళన చేపట్టారు. గుండా లక్ష్మీదేవి ఇంటి వద్ద అభిమానులు ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు నాయుడు ఉత్తమ ఎమ్మెల్యేగా గుండా లక్ష్మీదేవిని అభినందించారని, ఇప్పుడెందుకు గొండు శంకర్ కి టికెట్ ఖరారు చేశారంటూ దుయ్యబట్టారు. ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చి ఈ రోజు టికెట్ లేకుండా ఇవ్వడం అది ఎంత? వైసీపీ టికెట్స్ అమ్ముకుంటుందని ఆరోపించిన మీరు ఈ రోజు చేసిన పనేమిటని నిలదీశారు. వైసీపీ వాళ్ళ టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు. ఇప్పుడు అమ్ముకుంది ఎవరు టికెట్లని? నారా లోకేష్. టీడీపీ 70 ఏళ్ల రాజకీయ చరిత్రకి నారా లోకేష్ పార్టీ టికెట్లు అమ్ముకొని కళంకం తీసుకొచ్చాడని ఆరోపించారు. మేము పోరాటాలకి ధర్నాలకి పార్టీ కోసం అన్ని ఖర్చులు పెడితే పార్టీ ఆ టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి ఈరోజు టికెట్ ఇస్తారా? చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గుండా లక్ష్మీదేవి గారికి టికెట్ ఇస్తే సూపర్ 6 బుక్లెట్లని నడి రోడ్డులో తగలబెడుతూ ఆందోళనకు దిగారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, తిరిగి మళ్లీ గుండా లక్ష్మీదేవికి ఎమ్మెల్యేగా ఖరారు చేయాల్సిందిగా గుండా అభిమానులు ఆందోళన చేపట్టారు. జలమూరు మండలంలో టీడీపీలో చేరిన 200 కుటుంబాలు. జలమూరు మండలం సుబ్రహ్మణ్యపురం గ్రామం నుండి మాజీ సర్పంచ్ కోన సత్యం మరియు 5 వార్డు సభ్యులు 200 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. నియోజకవర్గ గ్రామాల అభివృద్ధి సంక్షేమం మాజీ శాసనసభ్యులు భగ్గు రమణమూర్తితోనే సాధ్యమని భావిస్తూ పార్టీలో చేరామని వారు తెలియజేశారు. టీడీపీలో చేరిన వారిలో జలమూరు మండలం సుబ్రహ్మణ్యపురం గ్రామ మాజీ సర్పంచ్ కోన సత్యం, ఉప సర్పంచ్ ఎడ్ల భూలోకడు, వార్డు సభ్యులు కోన కసవయ్య, మావిడి సోమేశ్వరరావు, గురువెల్లి రాములమ్మ, సింగూరు కోటేశ్వరరావు మరియు 200 కుటుంబాలు ఉన్నాయి. వీరిని ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి నర్సన్నపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీవి కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. నర్సన్నపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భగ్గు రమణమూర్తి. శుక్రవారం ఉమ్మడి అభ్యర్థి సీనియర్ నాయకులు భగ్గు రమణమూర్తి నర్సన్నపేట పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం భగ్గు రమణమూర్తి పైడితల్లి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించి స్థానిక జగన్నాథపురం వీధిలో గడప గడపకు వెళ్లి సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించి వారితో మమేకమై ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వర్తకాలు బాగుపడాలంటే మన తెలుగుదేశం రావాలయ్యా. సైకిల్ గుర్తుకి రామ్మోహన్ రెడ్డి గారికి ఎంపీగా, నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద వేసి తెలుగుదేశం పార్టీ గెలిపించాలి. ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నూతన సాంకేతికత విధానాలను విద్యార్థులు నేర్చుకోవాలని జంతు శాస్త్ర విషయ నిపుణులు సుసరాపు సతీష్ అన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికత విధానాలను విద్యార్థులు నేర్చుకోవాలని, అప్పుడే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జంతు శాస్త్ర విషయ నిపుణులు సుసరాపు సతీష్ అన్నారు.
శుక్రవారం స్థానిక పద్మావతి డిగ్రీ కళాశాల జువాలజీ విభాగం రీసెంట్ ట్రెండ్స్ ఇన్ జువాలజీ ఇన్నోవేషన్స్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. జీనోమిక్స్ రంగంలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రోగుల్లో యాంటీబయాటిక్స్ నిరోధకతకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. దానిపై సవివరమైన అధ్యయనాలు ఇప్పటికెన్నో జరిగాయని మరెన్నో జరగాల్సిన అవసరం ఉందన్నారు. DNA మరమ్మతులు, వ్యాధులు సంక్రమించేందుకు కారణాలు, పరిష్కారాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్, ప్రిన్సిపల్ రమణమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. కోడ్ ఉల్లంఘనలపై కేసులు నమోదు చేయాలి అని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, కోడ్ ఉల్లంఘనలపై దృష్టి పెట్టి కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎంసీసీ అమలు బృందాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కోడ్ ఉల్లంఘన సంఘటనలకు స్థానిక అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎంసీసీ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల బృందాలు సంబంధిత ఆర్ఓ కిందనే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సువిధ వెబ్సైట్, యాప్ల ద్వారా మాత్రమే అనుమతులు జారీ చేయాలని, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు 19 రకాల అనుమతులను జారీ చేస్తారని, ఆయా రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఆన్లైన్ ద్వారా వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, ప్రచారం, వాహనాలు తదితర అన్నిటికీ అనుమతులు తప్పక అవసరమని, దరఖాస్తు చేసిన వెంటనే వీలైనంత త్వరగా అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. ఇంటింటి ప్రచారానికి కూడా అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి జీతం, వేతనం లేదా గౌరవ భృతి తీసుకునే ప్రతి ఒక్కరికి నియమావళి వర్తిస్తుందని, వారు రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో, ప్రచారాల్లో పాల్గొకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన రవాణా వాహనాలను సమకూర్చడంలో జాప్యం చేయరాదని జిల్లా రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని నివేదికలు 4 రోజుల్లో పూర్తి స్థాయిలో అందజేయాలని, పోస్టల్ బ్యాలెట్ విధానంపై ఉద్యోగులందరికీ సూచనలు ఇవ్వాలన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, గడిచిన ఎన్నికల్లో ఓటింగ్ తక్కువగా నమోదైన గిరిజన ప్రాంతాలతో సహా రానున్న వారం రోజుల్లో స్వీప్ కార్యక్రమాలను చేపట్టి వచ్చే ఎన్నికల్లో కనీసం 3 నుంచి 5% ఓటింగ్ పెరిగేలా కృషి చేయాలని చెప్పారు. పోలింగ్ పర్సనల్ మేనేజ్మెంట్ సిస్టంలో సిబ్బంది వివరాలను ఎడిట్ చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని అన్నారు. ఓటర్ కార్డుల పంపిణీ 100% పూర్తి కావాలని, సి విజిల్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, అన్ని టీములు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన సిహెచ్డి తిరుమలరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్డి తిరుమలరావు శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన్ను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం న్యాయ విభాగపు ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఉత్సాహంగా శుక్రవారం నిర్వహించారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని మాట్లాడుతూ, న్యాయ విద్య పూర్తి చేసిన తరువాత ఎంచుకున్న కెరీర్ తో నిజాయితీగా సమాజానికి ఉపయోగపడేలా వ్యవహరించి న్యాయ వ్యవస్థకు, విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విలువలతో కూడిన పయనాన్ని కొనసాగించి భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టర్ మరియు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బి అడ్డయ్య, రిజిస్ట్రార్ ఆచార్య పి సుజాత, న్యాయ విభాగాధిపతి వై రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడారు. న్యాయ విభాగపు అధ్యాపకులు జేకేఎల్ సుజాత, జి జయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బీసీ ఆచార్య కెఆర్ రజనీను న్యాయ విభాగపు అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఇచ్చాపురం మండలం సన్యాసి పుట్టుగలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ప్రియా విజయ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం సన్యాసి పుట్టుగలో ₹1 పైబడిన నిధులతో నూతనంగా నిర్మించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రియా విజయసాయిరాజు దర్శించుకున్నారు. స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆమెతో పాటు ఇచ్చాపురం ఎంపీపీ బోర పుష్ప, జడ్పీటీసీ ఉప్పడ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతా తెరవాలి అని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు సంబంధించి జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో జిల్లాలోని 27 ప్రధాన బ్యాంకులు సీనియర్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. అభ్యర్థులు తమ పేరున లేదా వారి ఏజెంట్ తో పాటు జాయింట్ ఖాతాలు కూడా తెరవచ్చని, అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి ఒకరోజు ముందు కూడా ఖాతా తెరవచ్చని స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో కూడా తెరవచ్చని, అన్ని బ్యాంకులు ప్రత్యేక కౌంటర్ను తెరిచి ప్రాధాన్యత ప్రాతిపదికన ఖాతాలో డిపాజిట్, ఉపసంహరణలకు వీరికి అనుమతించాలని, అలాగే బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున జరిగే నగదు ఉపసంహరణ లావాదేవీలపై పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బ్యాంకులను ఆదేశించారు. జిల్లాలోని 288 వివిధ బ్యాంకుల శాఖలు ప్రతిరోజు తమకు సూచించిన 5 నివేదికలను నిర్దేశిత సమయంలోగా ఇమెయిల్ ద్వారా చేరవేయాలని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే బ్యాంకులు జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలని, 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ విత్డ్రా అయితే అన్ని బ్యాంకులు డీఈఓకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, తదుపరి అవసరమైన చర్యల కోసం తాము ఆదాయ పన్ను శాఖకు సమాచారాన్ని పంపిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో నగదు రవాణా కోసం ఈఎస్ఎంఎస్ పోర్టల్ నుండి బ్యాంకుల ద్వారా క్యూఆర్ కోడ్ రసీదులు తీసుకుని దాన్ని నగదు రవాణా చేసే వాహనంతో పాటు వచ్చే అధికారికి అందజేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఎం సూర్యకిరణ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ ఎంవి తిలక్, డీసీసీబీ సీఈఓ వరప్రసాద్ తదితరులు హాజరయ్యారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ కె హర్షవర్ధన్. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ కె హర్షవర్ధన్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. టీడీపీ, బీజేపీల ఉమ్మడి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్. ఆంధ్రవలస నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీల ఉమ్మడి ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిషిని చంద్రమోహన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు, బీజేపీ ఇన్ఛార్జ్ పేడాడ సూరపనాయుడు మరియు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలాస రైల్వే స్టేషన్లో అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న రైల్వే పోలీసులు. సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ రాహుల్ దేవ్ సింగ్ ఆదేశాల మేరకు రాబో ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో భాగంగా విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ మోహన్ రావు సూచనల ప్రకారం రైల్వే పోలీస్ సిబ్బందితో పలాస రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లలో ముమ్మర తనిఖీలు చేస్తుండగా బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండి షంషేర్, ఎండి షమీంలు గుణపూర్ నుండి పలాస రైల్వే స్టేషన్ కి వచ్చి పలాస రైల్వే స్టేషన్ మీదుగా సికింద్రాబాద్ కు అక్రమంగా గంజాయి చేయుచుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఇరువురి వద్ద నుంచి 3 లక్షల రూపాయలు విలువ చేసే 60 కేజీల గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు. అనంతరం వారిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. అదేవిధంగా అక్రమంగా ఎవరైనా గంజాయి రవాణా చేసినట్లయితే పలాస గవర్నమెంట్ రైల్వే పోలీసు వారు ప్రత్యేక టీముల సహాయంతో నిఘా వర్గాలను ఏర్పాటు చేసి అక్రమ గంజాయి రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.